గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పుస్తక రచయిత మౌలానా అబుల్ కలాం ఆజాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరంటే మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో ఆయన మన దేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. ఆయన మన దేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన పుట్టినరోజు ఏదైతే ఉందో, హిజ్ బర్త్డే ఏదైతే ఉందో నవంబర్ 11th. సో దాన్ని మనం నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుతాం. నేషనల్ ఎడ్యుకేషన్ డే, సో జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుతాం. ఓకేనా. అండ్ ఈయన ప్రత్యేకత ఏంటంటే 35 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే సో ఐఎన్సికి ప్రెసిడెంట్ అయ్యాడు, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. సో ఇప్పటి కూడా రికార్డ్. సో ఐఎన్సికి అతి చిన్న వయసులో అధ్యక్షుడైన వ్యక్తి ఇతనే. ఈయన ఒక పత్రిక నడిపాడు. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ నడిపిన పత్రిక ఏంటంటే అల్ హిలాల్ అనే పత్రిక నడిపాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయన పుస్తకం ఏంటంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్, అంటే భారత్ స్వాతంత్రాన్ని సంపాదించు. ఇప్పుడు సంపాదించింది, బట్ ఆ బుక్ రాసినప్పుడు ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే బుక్ రాశాడు. సో ఆయన కాదు. సో జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ద ఆన్సర్. సో గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, సో బుక్ రాసింది ఎవరంటే సో జవహర్లాల్ నెహ్రూ. సో సర్వేపల్లి రాధాకృష్ణ వచ్చేసి సో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో డిఎస్సి కాబట్టి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి సో ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చెప్తున్నాను. సో ఆన్సర్ వచ్చేసి బి.